కనిపించని నాలుగో సింహానికి అక్కడ వణుకు పుడుతుందట. కనిపించనంత దూరం పారిపోదామని డిసైడ్ అవుతున్నారట చాలా మంది ఆఫీసర్స్. అలాగని అదేదో మారుమూల జంగిల్ కాదు, నక్సలైట్లు టెర్రరిస్టుల జోన్ అంతకంటే కాదు. అయినా సరే డ్యూటీ చేయడం మా వల్ల కాదు బాబోయ్ అంటున్నారట. ఏదా ప్రాంతం, ఎందుకలా జరుగుతోంది, అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి? హైదరాబాద్ సైబరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో చాలా మంది పోలీసు అధికారులకు వణుకు పుడుతోందట. అదేంటి, దొంగలు దగాకోర్లను వణికించాల్సిన పోలీసులు, అందులోనూ హైదరాబాద్ సిటీ పోలీసులు వణకడమేంటి అని అడిగితే అవును నిజమే అని సమాధానం వస్తోందట పోలీసు వర్గాల నుంచి. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు పోటీలు పడి పైరవీలు చేసుకుని మరీ జంట కమిషనరేట్స్కి వచ్చిన ఆఫీసర్స్ ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నారట. అయితే అలాంటి భయాలన్నీ పైరవీరాయులకు తప్ప నిజాయితీగా ఉన్న ఆఫీసర్స్ కాదన్నది ఖాకీ మాట. రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ సర్కారు పవర్లోకొచ్చాక చాలా మంది ఉన్నతాధికారులను బదిలీ చేసింది. ఆ క్రమంలోనే హైదరాబాద్ సిటీ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్కు అవినాష్ మహంతి నియమించింది. కమిషనర్లు వచ్చి రావడంతోనే తామెలా పనిచేస్తామో, ఎలాంటి అధికారులు తమకు అవసరమవుతారో నేరుగానే చెప్పేశారట. తమ హయాంలో పైరవీలకు ఆస్కారం లేదని, అలా ఎవరైనా వస్తే రివర్స్ గేర్ పడుతుందని కూడా వార్నింగ్ ఇచ్చేశారట. పనిలో పనిగా పని మొదలు పెట్టాక వాళ్ల చర్యలు కూడా అలాగే ఉన్నాయి. దీంతో ఈ పరిధిలో కింది స్థాయి అధికారులు చాలా మందిలో ఇప్పుడు భయం పట్టుకుందంట. ఎందుకంటే సిటీ లిమిట్స్లో పనిచేస్తున్న వాళ్లలో చాలా మంది పైరవీ పోస్టుల బాపతే ఉన్నారట. అలాంటి వాళ్లంతా ఇప్పుడు రివర్స్ గేర్లో ఉన్నారట. ఇక్కడ పప్పులు ఉడకవని నిర్ధారించుకున్న కొందరు పోలీస్ ఆఫీసర్స్ హైదరాబాద్ సైబరాబాద్లో పనిచేస్తున్న చాలా మంది పోలీస్ ఇన్స్పెక్టర్ల రేంజ్ ఇలా రిక్వెస్ట్లు పెట్టుకున్నట్టుగా సమాచారం. హైదరాబాద్ సైబరాబాద్తో పాటు రాచకొండ పోలీస్ కమిషనర్ ముక్కుసూటిగా వెళుతున్నారు. విషయం ఏదైనా డైరెక్ట్ గా డీల్ చేస్తున్నారు తప్ప డొంక తిరుగుడు వ్యవహారాలకు మా దగ్గర తావేలేదంటున్నారు. తప్పని తేలితే సొంత ఆఫీసర్స్ అయినా సరే తాట తీసేస్తా ఉంటున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఉంటే వారిపైన తీవ్ర చర్యలుంటున్నాయి. తీవ్రతను బట్టి సస్పెండ్స్ కూడా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రాత్రికి రాత్రి అటాచ్మెంట్స్ కూడా జరిగిపోతున్నాయి. తాజాగా పలువురు ఇన్స్పెక్టర్స్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. సిస్టమ్ కు విరుద్ధంగా ఎవరైనా జాలీగా పనిచేస్తామంటే నో ఛాన్స్ అంటున్నారట ఉన్నతాధికారులు. పద్ధతిగా పనిచేస్తే చేయండి, లేదంటే వేరే డ్యూటీలు వేసుకోండి అని చెప్పిన ప్రకారమే వ్యవహారం జరుగుతూ ఉండడంతో తేడా ఆఫీసర్స్ కు భయం పట్టుకుందట. అందుకే రేంజ్లకు రిక్వెస్ట్లు పెరిగిపోయాయంటున్నాయి పోలీసు వర్గాలు. సాధారణంగా సైబరాబాద్ లో అత్యంత హాట్ పోస్టింగ్ ఏదంటే ఠక్కురొచ్చే సమాధానం మాదాపూర్ డీసీపీ అని. అలాంటిది ఇప్పుడు ఆ పోస్టులోకి ఎవరిని రమ్మన్నా బాబోయ్ మా వల్ల కాదంటున్నారట. ముక్కుసూటిగా వ్యవహరించే కమిషనర్ ఉన్నందున తామక్కడ పని చేయలేమని అంటున్నారట. ఇకపోతే హైదరాబాద్లో అత్యంత హాట్ వెస్ట్ జోన్ డీసీపీ, అక్కడ విజయ్ కుమార్ నియమించింది ప్రభుత్వం. విజయ్ కుమార్ కూడా ముక్కుసూటి ఆఫీసరే అన్న పేరుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి వ్యవహారంలో పంజాగుట్ ఇన్స్పెక్టర్పై వేటేశారాయన. వెస్ట్ జోన్ పరిధిలో కూడా చాలా మంది ఇన్స్పెక్టర్లు పనిచేయాలని ఉబలాట పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వెస్ట్ జోన్లో తమకు పోస్టింగులు వద్దంటూ పోలీస్ కమిషనర్కు రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడుతున్నారట. ఇలా మొత్తంగా కాస్త అటు ఇటుగా ఉండే ఆఫీసర్స్ మొత్తం జంట కమిషనరేట్ల పరిధి నుంచి ట్రాన్స్ఫర్స్ అడుగుతున్నారట. సిసలైన పోలీసింగ్ ఇలాగే ఉండాలని జనం అంటుంటే ఇన్నాళ్లు ఇష్టానుసారం వ్యవహరించిన అధికారులకు మాత్రం దడ పుడుతోందట.